హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఎలా ఉన్నారు? ఏంది రోజు మనం పాటలేనా ఏందబ్బా అని అనుకుంటున్నారా? పాటలు చెప్తా, ఒక పాట పాడతా, ఆగండి. మీరు పూర్తిగా నా వీడియోలు పూర్తిగా చూడండి. పాట పాడతా కానీ ఆనాటి కాలంలో, అంటే ఆనాటి కాలం అంటే ఏనాటి కాలం, నేను ఎదిగిన, అంటే నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా, అంటే నేను పుట్టింది 70 నుంచి ఇప్పటిదాకా ఎంతకాలం వెనక్కి వెళ్ళిపోయింది. నా హయాంలో ఎంతకాలం వెనక్కి వెళ్ళిపోయింది. కానీ అప్పటి నుంచి దీనికి నేను ఇప్పుడు ఆనాటి రోజులు ఎట్టున్నాయి. పాతకాలం 1970 నుంచి ఎట్టుండింది, మా జనరేషన్ ఎట్టుండింది చెప్పేదా మీకు? మా జనరేషన్ ఎట్టుండిందంటే అప్పట్లో ప్రతిదీ చెప్తా. నేను ప్రపంచంలో జరిగింది కూడా చెప్తా. అప్పుడు నేను చిన్నపిల్లప్పుడు ఎట్లుండేదంటే స్కూల్కి 5వ ఏటలోనే చేర్పించేసేవాళ్ళు. అప్పుడు మామూలు గవర్నమెంట్ స్కూల్స్, ఈ కాన్వెంట్స్ అసలు లేవు అప్పుడు. కాన్వెంట్ బళ్ళే లేవు అసలు అప్పుడు. ఏమంటే ఏదో అసలు అప్పుడు పెట్టాలని అనుకున్నారు, కానీ అప్పుడు కరెంటు కూడా లేదు మాకు కరెంటు కూడా అసలు నెల్లూరులో ఏమన్నా 1, 2 అక్కడ ఉన్నాయేమో, కానీ కనెక్షన్స్ లైన్లు అయితే మా ఊరు దాకా రాలా అప్పట్లో. అయితే అప్పుడు ఎట్లా జరిగిందంటే చిన్నపిల్లలు అప్పుడు నేను చెప్పాను కదా, స్వాతంత్ర దినోత్సవం రాబోతున్నది కదా. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం వచ్చే ముందు అప్పుడు 5 ఏళ్ళకి మమ్మల్ని స్కూల్లో చేర్పించారని చెప్పాను కదా. స్కూల్లో చేర్పిస్తే ఎట్టుండేదంటే అప్పుడు 5వ ఏటకి స్కూలుకి పంపించేసి ఒక కుండపలక ఇచ్చేవాళ్ళు. కుండపలకతో తయారు చేసేవాళ్ళు. అప్పుడు కుండపలక తయారు చేసేదంటే కుండపలకలు తెలుసా? అవి రోజుకో ఒక వారం కూడా కరెక్ట్గా వచ్చేదిరా. పగిలిపోయేది, ఇట్లా బద్దల అయ్యేదో లేకపోతే ఏదో మొక్కలు అయ్యేదో, ఆ విధంగా అయ్యేది. స్లేట్ పెన్సిల్స్ కూడా, అంటే బల్లపం అప్పుడు బళ్ళోనే ఇచ్చేవాళ్ళు. బళ్ళో అంటే ఒకటి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కొరవి మనం కొనుక్కునేవాళ్ళం. ఒక పలకే కాదు, సంవత్సరానికి ఎన్ని పలకలో అప్పుడు. అయితే మనది 70 నుంచి నేను పుట్టింది ఇప్పటిదాకా 26 వరకు చెప్పాలంటే 55 సంవత్సరాలు జరిగిపోయినవన్నీ చెప్పాలి. నేను చెప్తా హ్యాపీగా మీరు వినాలంటే. మాకు జరిగినవన్నీ, నాకు జరిగిన కొన్ని సంఘటనలు, అంటే మంచి సంఘటనలు, నాకంటే బ్యాడ్ ఏమి లేవు జరగడానికి. మంచివన్నీ జరిగాయి నాకు. అయితే స్కూల్ విషయాలు కూడా చెప్తా, ప్రపంచంలో జరిగినవి చెప్తా. అప్పటివన్నీ అసలు గుర్తు చేసుకుంటుంటే, అది మీతో పంచుకుంటుంటే, ఫ్రెండ్స్ కదా మీరందరూ, నాకు సబ్స్క్రైబర్స్ అందరు నా ఫ్రెండ్స్, నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు, తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, ఆడవాళ్ళు, ఎవరైనా పెద్దవాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నా కూడా. అయితే మీరందరికీ నేను పంచుకోవడం, నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మీతో నేను పంచుకుంటాను. అసలు జరిగిన సిచ్యువేషన్లు అన్నీ చెప్తే భలే ఉంటుంది, వినండి. రోజు చెప్తా, అవి చెప్తా, పాటలు పాడతాను. పెద్ద వీడియోల్లోనే చూడండి, పెద్ద వీడియోల్లోనే పెడుతున్నా నేను. షార్ట్ వీడియోలో చిన్నవి పెడతాను, అవి చాలడం లేదు. డ్యాన్సులు అవి కదా పెడుతున్నాను. మీరు నా ఛానల్ని ముందుకు నడిపిండి. ఎంతగానో చెప్తున్నాను రిక్వెస్ట్గా, మీకు నా ఛానల్ ముందుకు నడిపించాలంటే మీరు పూర్తిగా నా వీడియోలు ఖచ్చితంగా మీరు చూడండి. ఇప్పుడు ఎంతవరకు చెప్పుకున్నాం మనం? చిన్ననాటి జ్ఞాపకాలు నావి 1970లో నుంచి 2000 వరకు జరిగినవన్నీ చెప్తాను నేను, మొత్తం చెప్తాను. అయితే అప్పుడు ఇప్పుడు ఇంకా స్వాతంత్ర దినోత్సవం కదా, దాని గురించి చెప్తా. అంటే ఇంకా ఇప్పుడు నేను మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ స్వాతంత్ర పండగే వచ్చింది. ఇప్పుడు చిన్నప్పటి విషయాల్లో వస్తే అప్పుడు ఎట్లా చేసేదంటే వైట్ డ్రెస్ అన్నమాట. అప్పుడు అప్పుడెట్ట ఎక్కువ డబ్బులు ఉండేదిలా చేతిలో. అప్పుడంతా ఎంత, 10 పైసలు, 5 పైసలు, పావలాలు, ₹10. అప్పుడు కూడా ₹10 ఎప్పుడో ప్రవేశపెట్టారు. అయితే అప్పుడు ఉండిందంతా 5 పైసలు,
10 పైసలు నా దగ్గర ఉన్నాయి, చూపిస్తా మీకు. నా అప్పుడువి మా అమ్మ వాళ్ళు నాకు ఇచ్చినవి అన్నీ నేను దాచిపెట్టుకునేదాన్ని, నా దగ్గర ఉన్నాయి, చూపిస్తా మీకు అందరికీ. అయితే 5 పైసలు ఎత్తుకోపోయి అక్కడ ఒక అంగడి ఉండేది, ఒక సిట్టి అని, ఇంకొక ఆయనని, ఇంకా చాలామంది ఉండేవాళ్ళు అప్పట్లో అంతా ఏంటంటే పూరిళ్ళు, మట్టి గోడలు, అవి పడిపోను వానకి మళ్ళీ కట్టుకోను, ఆ విధంగా ఉండేదన్నమాట అప్పుడు. అవును, స్కూల్లో పుస్తకాలు కూడా తడిసిపోయేది. పెద్ద పుస్తకం ఏమి ఇచ్చేదిలా. అప్పుడు ఏంటంటే 1వ క్లాస్కి ఏ పుస్తకం ఇచ్చేవాళ్ళు? అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ. ఫస్ట్ ఎత్తుకోగానే పుస్తకం దిగానే అబ్బో భలే ఇష్టం ఉండేది అప్పుడు పుస్తకాలు, అప్పుడు ప్రింటింగులు. అప్పుడు ఎట్టుండేదంటే బుక్కు తీయగానే అమ్మ అని పెట్టేదన్నమాట. పెద్ద అక్షరం పెట్టి పక్కన అమ్మ అని పెట్టి దానికి అమ్మ బొమ్మ అట్లా పెట్టేది. నెక్స్ట్ 2nd పేజీలో ఆవు ఆవు అని పెట్టేవాళ్ళు, ఆవు బొమ్మ వేసేవాళ్ళు. అబ్బా అసలు అప్పుడు ఇంతే. ఈ 2026తోనే మా జనరేషను అప్పుడు 70 నుంచి ఇప్పటిదాకా అంత బాగుండేది. నా జనరేషన్లో పుట్టిన ప్రతి ఒక్కరు హ్యాపీగానే ఉండి ఉంటారు, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. సంతోషం, హ్యాపీ, వాళ్ళకి దుఃఖం అంటే తెలీదు. ఇప్పుడు ప్రజెంట్ బాధలు ఎవరి వల్ల వస్తున్నాయి తెలుసుకోండి. ఇప్పుడు ఏం మారింది? సమాజంలో ఏం మారింది? ఏ మార్పు వచ్చింది? ఆ మార్పు ఎందువల్ల వచ్చింది, ఎక్కడొస్తున్నది అనేది కూడా మీరు తెలుసుకోవాలి చాలా వరకు. అది కూడా నేను చెప్తా. మార్పులు ఎందుకు వస్తున్నాయి, ప్రజల్లో ఎందుకు మార్పులు వస్తున్నాయి, అసలు ఇయర్కి ఎందుకు మార్పులు వస్తున్నాయి, అప్పుడు ఆ జనరేషన్ ఎట్టుండింది, ఇప్పుడు జనరేషన్ ఎట్టుంటున్నది, ఇంకా పుట్టబోయే జనరేషన్ ఎట్టుంటున్నది అంటే అది ఇప్పటి వరకు అప్పటి నుంచి 70 నుంచి 2026 వరకు పెరిగిన పేరెంట్స్ ఒక రకం, వాళ్ళ పేరెంట్స్ అంత బాగుండేవాళ్ళు అనమాట. అప్పుడు వాళ్ళ ఒక రీతిలో ఇదిగా ఉండేది. ఇప్పుడు జనరేషన్ ఎట్టుందంటే ఎక్కడో మిస్టేక్ జరిగింది. అది జనరేషన్లో వస్తూ మంచి, మళ్ళీ మధ్యలో ఏదో బ్రేక్ అయ్యి వేరేగా చేంజ్ అయిపోయేలోకే 99 మంది బ్యాడ్గానే ఉంటున్నారు. మంచి వాళ్ళంటూ ఒక్క 10% కూడా ఉండట్లా. అదే పెద్ద భయం అయిపోయి ఎక్కువ మంది బ్యాడ్గా ఉన్నారు. అంటే సమాజంలో ఇప్పుడు సమాజం సంగతి నేను చెప్పేది. వాళ్ళల్లో ఎవరు మంచి ఎవరు చెడు అనేది మనకు అసలు అర్థమే కావడంలా. ఎట్ట కనుక్కుంటాం మనం? చెప్పండి, ఎట్ట కనుక్కోలేము మనం. సరే, నేను ఎందుకు చెప్తున్నానంటే అదే అప్పుడు సంగతి ఇంకా చెప్తా ఉండండి. స్వాతంత్ర దినోత్సవం ఇంకా ఎన్ని రోజులు ఉందా? ఆగస్టు 15 ఉంది, అవును కదా, స్వాతంత్ర దినోత్సవం పండుగ. పిల్లలందరూ అప్పుడు మేము వైట్ డ్రెస్ చెప్పాను కదా, ఆ వైట్ డ్రెస్లో పోయేవాళ్ళమా. మా అమ్మ వాళ్ళు ఏం పెట్టేది లేదా చిన్నప్పుడు తినేదానికి. అప్పుడేమంటే ఈగలు ఎందుకు వస్తున్నాయిరా బాబు. అప్పుడు ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి ఏం పోయేదిలా. అప్పుడు మా నాన్న ఏం చేసేవాడు, స్కూల్కి వచ్చి ఒక టీ గ్లాస్ తీసుకొని వచ్చి నన్ను అరుస్తూ ఉండేవాడు. అక్కడ చూస్తే స్వాతంత్ర దినోత్సవం పండుగ జరుగుతుంది, అక్కడేమో పిల్లలు మాకంటే కొంచెం పెద్ద క్లాస్ పిల్లకాయలు వచ్చి అవేందో కాగితాలు, అప్పుడు అది ఏదో పూసి అతికిచ్చి అదొక లేట్ అన్నమాట. అది ముందు రోజు చేసుకొని ఉంటే బాగుండేది కదా, అట్లా చేయరు వాళ్ళు. ఆ మూల నుంచి ఈ మూలకు కట్టేది, ఈ మూల నుంచి. అయితే అప్పుడు బాగుండేది అవి ఆ కాగితాలు కలర్స్ భలే ఉంటాయి. ఇప్పుడు వచ్చే కాగితాలు కాదు, అప్పుడు వచ్చే కాగితాలు భలే ఉండేది కలర్సు. కానీ మమ్మల్ని ఏం చేసావంటే వైట్ డ్రెస్ వేసుకొని పోయి ఈ లోపల పెద్ద క్లాస్ పిల్లలు ఏం చేస్తారంటే 5వ క్లాసు 6వ క్లాస్ పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళలో 7th వరకే అప్పుడు ఉండేది. 1వ క్లాస్ నుంచి 7th వరకు కొన్ని బళ్ళు 1 నుంచి 5 వరకు, 5 నుంచి మళ్ళీ 6 నుంచి 7 వరకు అట్లా ఉండేది అప్పుడు కాలం బళ్ళు. అయితే వెళ్ళిన తర్వాత స్వాతంత్ర దినోత్సవానికి చాలాసేపు ప్రేయర్ చేయించేవాళ్ళు, చాలాసేపు.
ఎంతసేపు అంటే అబ్బో అసలు కళ్ళు తిరిగి పడిపోతాం. అప్పుడు ఎండలు కూడా ఒక రకంగానే ఉండేది, ఎక్కువగానే. ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి, అప్పుడు పెద్ద ఎక్కువ అంటే ఎక్కువే. మాకు అప్పటికి తగ్గట్టు, మా వయసు తగ్గట్టు అప్పుడు ఎక్కువే. ఏదో చిన్నపిల్లకాయలే ఏదో ఒక మాట చెప్పేసి 1-2 క్లాసులని మమ్మల్ని పంపించేసేయచ్చు కదా, చాక్లెట్లు ఇచ్చేసా. అట కాదు, వాళ్ళు అందరినీ నిలబెట్టి లైన్గా తీసుకుపోయి వాళ్ళు అప్పుడేంటంటే ఈ కాంపిటీషన్ ప్రోగ్రాములు అవి ఇవన్నీ పెట్టేవాళ్ళు కదా. అప్పుడు రన్నింగ్ రేస్లో గెలిచిన వాళ్ళకి ప్రైజులు ఇవ్వాలా, ఆ ప్రైజులు ఇవ్వాలా, ఈ ప్రైజులు ఇవ్వాలా అని చెప్పి అవునా గ్రామంలో పెద్దలు ఉండేవాళ్ళు. అప్పుడు ఆ పెద్ద మనుషుల్ని పిలిచేవాళ్ళు, వాళ్ళు చాక్లెట్లు ఇవ్వాలి మాకు. అవన్నీ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఆ ప్రోగ్రాంలో మంచి మంచి పాటలు పాడేవాళ్ళు. ఏం పాటలు, ఇప్పుడు వేరే పాటలు పాడుతున్నారు, అవి కాదు. అప్పుడు మంచి పాటలు అలో చేసేవాళ్ళు. అప్పుడు ఏ విధంగా, అప్పుడు స్కూల్లో ఉప్మా కూడా పెట్టేవాళ్ళు. మేమైతే నాకు తెలీదు ఉప్మా ఎవరో పిల్లల చేత, పెద్ద పెద్ద పిల్లల చేత చేయించేది ఏదో. అక్కడ ఆయాలోనో వీళ్ళెవరో వాచ్మెన్లో ఉండేవాళ్ళు అనుకుంటా, వాళ్ళ చేత చేయించేదో ఏవో ఉప్మా. అదొక రవ్వ, అది ఒరిజినల్. అప్పుడు గవర్నమెంట్ ఒరిజినల్ రవ్వ, గోధుమ రవ్వ. ఎంత బాగుండేదో అప్పుడు గోధుమ రవ్వ. పాలపొడి అప్పుడు ఎట్టుండేదే అసలు, చెప్తే అర్థం కాదు, అంత ఒరిజినల్. అప్పుడు ఒరిజినాలిటీ. అప్పటికి ఎన్టీ రామారావు కూడా రాలా. ఏది అసలు అప్పుడు మంత్రులు వాళ్ళు కాదు. అప్పట్లో నాకు తెలిసి ఒకే ఒక్క మంత్రే ఉండింది. మంత్రి అంటే మంత్రి కాదు, ప్రైమ్ మినిస్టర్. అప్పుడు నాకు తెలిసి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఉండింది. ఆమె ఉండింది నాకు తెలిసి. అంటే చాలా ఏళ్ళు ఆమె కదా ఉండిందే. అయితే ముఖ్యమంత్రులు కూడా ఆమె తరపున చాలామంది ఉన్నారు. తర్వాత మధ్యలో మారిపోయారు. మధ్యలో ఎప్పుడు, అది కూడా చెప్తా. ఎప్పుడు ఎన్టీ రామారావు వచ్చింది నాకు తెలుసు. కానీ ఈ ఊళ్ళల్లో ఏంటంటే ఇప్పుడు వచ్చిన వాడికి కూడా ఎలక్షన్ గురించి అప్పుడు కాలం వాళ్ళని ధిక్కరిస్తారు. అప్పుడు కాలం వాళ్ళకు తెలుసా, ముందు వచ్చిన వాళ్ళకి ఎలక్షన్స్ గురించి, రాజకీయాల గురించి ముందొచ్చిన మనకి తెలుసా జనరేషన్లో. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఏమి తెలియకపోయినా లెక్కలేదు వాళ్ళకి. కానీ రాజకీయాల గురించి నేను ఇప్పుడు మాట్లాడను. కానీ అప్పట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ బిహేవియర్లు అప్పుడు ఒక రకంగా ఉండేది. అప్పటికి ఇప్పటికి తేడాలు కదా నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు. అప్పుడు అసలు ఎలక్షన్ అంటే ఏ ఆడమనిషికి పెద్దగా తెలిసేదిలే. అప్పుడు ఎలక్షన్ అంటే ఆడవాళ్ళు ఎప్పుడు బయట వచ్చేదిలే. ఎప్పుడో ఒక్కరు ఎలక్షన్ అంటే ఓటేయడానికే పోయేవాళ్ళు పెద్దవాళ్ళు. అంతేగాని ఇంత విపరీతంగా ఎలక్షన్ అంటేనే ఇప్పుడు ఇంత భయం పుట్టేటట్టుగా అసలు లేదు అప్పుడు. నేను ఎంతవరకు చెప్పాను ఇప్పుడు మీకు? అట్లాంటివి ఎన్నో అసలు చాలా చెప్తా నేను. అప్పుడు జనరేషన్కి ఇప్పుడు మార్పులకి అసలు ఏ విధంగా జరుగుతుంది అన్నీ చెప్తాను. మీరు విశదంగా వినండి. నేను చెప్పే ప్రతి మాటల్లో ఒక మంచి మాట మీకు వస్తుంది. దాన్ని లాక్కొని మీరు కూడా మంచిగా ఉండొచ్చు. సరే, ఇప్పుడు మీకు పాట ఇస్తానన్నాను కదా, ఆ పాట మీకు చెప్పలేదు కదా. ఏం పాట పాడేద్దాం? ఈ నెలలో మంచి ఆగండి, మీకు పాట కూడా వినిపించే నేను ఇది ముగిస్తా. ఎందుకంటే పాట వినిపించి ముగిస్తా. అది కూడా ఏం పాట? ఈ నెలలో ముఖ్యమైన పండగలేండి. మన దేశానికి స్వాతంత్రం వచ్చి స్వాతంత్ర దినోత్సవం పెద్ద పండగ. అది కూడా పెద్ద పండగే కదా. మన దేశానికి స్వాతంత్రం రావడం అంటే గొప్పే కదా. వేరే వాళ్ళ చేతుల్లోకి పోకుండా, వేరే కంట్రీస్ చేతుల్లో పోకుండా మన దేశం మనకే వచ్చింది, మన హక్కులు మనకే వచ్చాయి అంటే గొప్పే కదా. అంతవరకు అది పెద్ద పండగ అనుకోవాలి మనం. తర్వాత ఇంకొక పండగ ఉంది. అంటే పండగ కాదు, అది వాళ్ళ ఇష్టాలు బట్టి పండగ. అది
వాళ్ళ వాళ్ళ ఇష్టాలు పట్టిన పండగ అది. సరే, పాట అంటే స్వాతంత్ర దినోత్సవం గురించి ఒక పాట పాడి ముగిస్తా. స్వాతంత్ర దినోత్సవం గురించి ఒక పాట పాడతాను. నేడేసు మా మనసు పల్లవింపగా, సంబరాలు మునిగి తేలు మూల ముందు బాలిక, ఈనాడే వార్షికోత్సవం, ఈనాడే వార్షికోత్సవం. నేడేసు మా మనసు పల్లవింపగా, సంబరాలు మునిగి తేలు మూల ముందు బాలిక, ఈనాడే వార్షికోత్సవం, ఈనాడే వార్షికోత్సవం. జై బోలో స్వతంత్ర భారత్ की జై, జై బోలో భారత్ మాతా की జై. సరేనా? భారతదేశంలో మన దేశమాత భారతమాత కదా, అదే ఇప్పుడు రాబోయేది. అందుకే ముందే చెప్పాను అడ్వాన్స్గా. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. రేపు మళ్ళీ మనము ఏం చెప్పుకుందాం? నా చిన్ననాటి 70 నుంచి 26 లోపల జరిగేవన్నీ చెప్తాను. చాలా బాగుంటాయి. మధ్యలో నాకు జరిగే విషయాలన్నీ నేను ఏ విధంగా మనకి ఒక్కొక్క దాంతో ఒక్కొక్క పరిచయం మొదలై ఒక్కొక్క దాంతో వెళ్ళిపోతూ ఉంటాం. అదే జీవితం అంటే. ఇప్పుడు మీరు దొరికారు నాకు ఫ్రెండ్స్. ఇప్పుడు సరే, అలనాటి జ్ఞాపకాలు, చిన్ననాటి జ్ఞాపకాలు నావి అని నేను టైటిల్ పెడతా. మీరు వినండి. ఆగండి, మీరు పూర్తిగా నాది వింటారు కదా. నా వీడియోలు అన్నీ పూర్తిగా చూడండి, కంప్లీట్గా. షార్ట్ వీడియోలో కూడా డ్యాన్సులు అవి మీకు ఇష్టమయ్యే విధంగా నేను డ్యాన్స్ వేస్తా, పాటలు పాడతా. మీకు అందరికీ ఒక్కొక్కరికి మీకు ఎవరు యాక్టర్స్ ఇష్టము, మీరు ఎవరు నాకు కామెంట్లో ఒకరోజు కూడా చెప్పరే. మీకు శ్రీదేవి ఇష్టమా, విజయశాంతి ఇష్టమా, ఎవరు ఇష్టము? మీరు ఒక్కరోజు కూడా కామెంట్ పెట్టాలి కదా. మీరు నాకు ఏమని పెట్టాలంటే, మీకు ఏ విధంగా నచ్చిందో, నేను ఏ విధంగా మీకు ఏ పాటలు ఇష్టమో అవి చెప్తే నేను పాడతాను కదా. ఎవరి డాన్స్ ఇష్టమో చెప్పచ్చు కదా. సరే, హాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ స్వాతంత్ర దినోత్సవానికి శుభాకాంక్షలు అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. మళ్ళీ రేపు చెప్పుకుందాం మనం.